నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. డే 1 నుంచి ఒకటే మాట, బాధ్యత మరవద్దు, బాధ్యత రాహిత్యంగా బిహేవ్ చేయొద్దు, రెస్పాన్సిబుల్ గా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకొని ప్రజా జీవితంలో నిలదొక్కుకోండి. 1 టైం ఎమ్మెల్యేగా ఉండిపోతామంటే మీ ఇష్టం, తీరు మారకపోతే ప్రత్యామ్నాయం చేసుకుంటానంటూ ఎమ్మెల్యేలకు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. అయినా కూడా కొందరు ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మంత్రుల తీరు ఏమాత్రం మారటం లేదట. దీంతో వన్స్ అగైన్ అంటూ మరో మంత్రికి చంద్రబాబు వార్నింగ్ ఇవ్వగా ఎమ్మెల్యేల పనితీరు పైన లోకేష్ సీరియస్ అయినట్లు టాక్. ఒకరిద్దరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్. ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై లోకేష్ అసహనం. కుటుంబ సభ్యుల జోక్యం తగ్గించాలన్న చంద్రబాబు. గ్రీవెన్స్ నిర్వహించడంలో నిర్లక్ష్యం వద్దన్న లోకేష్. పదే పదే మంత్రులు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్న బాబు. పనితీరే ప్రోగ్రెస్ రిపోర్ట్, రెస్పాన్సిబుల్ గా పని చేయండి, జనాల్లోనే ఉండండి అంటూ మంత్రులు ఎమ్మెల్యేలకు పదే పదే సూచిస్తున్న సీఎం చంద్రబాబు లేటెస్ట్ గా మరో మంత్రి తీరుపై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ అక్కడక్కడ మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం పబ్లిక్ లో నెగటివిటీ ఉందట. అందుకే మొదటి నుంచి అలర్ట్ అవుతూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు మంత్రులతో మీటింగ్ జరిగితే చాలు, కనీసం ఒకరిద్దరు మంత్రులు ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ మిగతా వారికి వార్నింగులు పంపిస్తున్నారు. పద్ధతి పనితీరు మారితేనే వచ్చే ఎన్నికల్లో సీటు, లేకపోతే సీన్ కట్ అంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. అయినా కొందరు మంత్రుల బిహేవియర్ లో ఏమాత్రం మార్పు రావడం లేదట. ఈ క్రమంలోనే ఈసారి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వంతు వచ్చిందని అంటున్నారు. మంత్రుల కంటే వారి పర్సనల్ సెక్రటరీ, కుటుంబ సభ్యుల జోక్యం విపరీతంగా పెరుగుతోందని సీఎం అసహనం వ్యక్తం చేశారట. వ్యవహారం తన దృష్టికి రావడంతో విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాసును గట్టిగా మందలించారని అంటున్నారు. ఆయన ఫస్ట్ టైం మినిస్టర్ గా ఉండగా ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ తండ్రి జోక్యం విపరీతంగా పెరిగిందట. అధికార కార్యక్రమాల్లో మంత్రి తండ్రి జోక్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. కుటుంబ సభ్యుల ప్రమేయం తగ్గించమని ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారట. మీ తండ్రిని పాలిటిక్స్ కు దూరంగా పెట్టాలని మంత్రి కొండపల్లికి సూచించారట సీఎం. అయితే 6 నెలలుగా ఏ వ్యవహారంలోనూ తన తండ్రి జోక్యం చేసుకోవడం లేదని చెప్పే ప్రయత్నం చేశారట మంత్రి కొండపల్లి. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రిని చేశాను అని, అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ పనితీరు మార్చుకోవాలని మందలించారట సీఎం. అటు పలువురు ఎమ్మెల్యేలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారట. పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించిన లోకేష్ నియోజకవర్గాల్లో క్యాడర్తో మీటింగులు, గ్రీవెన్స్లు ఏర్పాటు చేయని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. కడప జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేల తీరుపై లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మైదుగూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిపై లోకేష్ సీరియస్ అయినట్లు చెబుతున్నారు. వీరితో పాటు వరుసగా 4 వారాల పాటు గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించని పార్టీ నేతలపై లోకేష్ మందలించారట. గ్రీవెన్స్లు ఎందుకు పెట్టలేదో కారణాలను తెలుసుకోవాలని, వివరణ తీసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారట. ఎమ్మెల్యేలు కాకుండా ఇలా 4 వారాలుగా క్యాడర్ సమావేశాలు నిర్వహించని వారిలో పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యారెడ్డి కూడా ఉన్నారట. అలాగే 4 వారాల నుంచి గ్రీవెన్స్ నిర్వహించని వారిలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కూడా ఉన్నారని, ఇకపై పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఊరుకోబోను అని లోకేష్ హెచ్చరించినట్లు ఇన్సైడ్ టాక్. ఏదైనా అటు మంత్రి ఇటు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రెస్పాండ్ అవడం అయితే మరోసారి హాట్ టాపిక్ గా మారింది.